సినీ నటి జత్వానీని కస్టోడియల్ టార్చర్ చేశారనేటువంటి కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వారిలో విశాల్ గున్ని, కాంతిరాణ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడ తరలిస్తున్నారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారిగా పనిచేశారు ఆయన. సో ఆయన అరెస్ట్కి సంబంధించి మనతోటి ప్రస్తుతం డిస్కస్ చేసేందుకు మాజీ ఎస్పీ చెన్నంశెట్టి చక్రపాణి గారు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి చక్రపాణి గారు. నమస్కారం. నమస్కారం. యా చక్రపాణి గారు. బ్రహ్మనాయుడు గారు. యా చక్రపాణి గారు, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్టు ఎలా చూద్దాం? జత్వానీ కేసుకు సంబంధించి సినీ నటి జత్వానీని కస్టోడియల్ టార్చర్ చేశారు. దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారుల్లో విశాల్ గున్ని గారితో పాటు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఉన్నారు అనేది ఆయన మీద ప్రస్తుతం ఉన్నటువంటి అభియోగం. సో దానికి సంబంధించి ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, విజయవాడ తరలిస్తూ ఉన్నారు. సో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మరి గతంలో విజయవాడకి కమిషనర్గా పనిచేశారు. అదేవిధంగా అనేక జిల్లాల్లో ఆయన ఎస్పీగా పనిచేశారు. డిఐజీ ర్యాంక్ అధికారి ఆయన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అలాంటి అధికారి మరి ఈరోజు అరెస్ట్ అయ్యి కటకటాల పాలవుతూ ఉన్నారు. సో మాజీ ఒక రిటైర్డ్ ఎస్పీగా మరి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ని ఎలా చూద్దాం? చక్రపాణి గారు, ఏంటి పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్లో? బ్రహ్మనాయుడు గారు నమస్కారం అండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కింద గవర్నమెంట్ టైంలో ఒక విధంగా చెప్పాలంటే చాలా ప్రమాదంలో వెళ్ళిందండి. చాలా ప్రమాదంలో పడింది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ వారి ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సీనియర్ ఆఫీసర్ అడ్డం పెట్టుకుని చేయించడము దురదృష్టకరం అండి. ఇదివరకు ఎప్పుడు కూడా మా సర్వీసులు ఇట్లా చూడలా. ఓకే, ఒక 50 సంవత్సరాల సర్వీసులో నేను సంవత్సరం 70 నుంచి ఉన్నా కానండి, ఈ 19 నుంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట అంతా దిగజారిపోయింది. మేము చాలా కష్టపడి పని చేస్తాం. ఎన్నో నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఎన్నో మా మెడల్స్ కానివ్వండి, పథకాలు కానీ తెలుసుకుంటాం. డిపార్ట్మెంట్ వాళ్ళం ఎంతో కష్టపడి పని చేస్తాం. అయితే గవర్నమెంట్ కావాల్సిన విధానంలో మమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కక్షలు తీర్చుకోవటానికి, వాళ్ళ పనులు చేసుకోవటానికి చాలా దురదృష్టకరం అండి. ఇట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, టాటా రాణి గారు కమిషనర్ కానివ్వండి, విశాల్ గుని గారు కానివ్వండి, ఇంకొక ఎస్ఐపీస్ కానివ్వండి, సిఎల్ కానీ ఎంతో మంది బలైపోయారు. ప్రొసీజర్ ప్రకారం మా పనులు మేము చేయిస్తే బాగుంటుందండి. ఇప్పుడు వీళ్ళందరూ దేనికి అరెస్ట్ చేశారండి? కేసు రిజిస్టర్ చేయకుండానే ముందే ఇంటర్ స్టేట్ పాస్పోర్ట్ కావాలి, అది చేయలా. కేసు రిజిస్టర్ చేయలా, ముందే టికెట్ చేసుకున్నారు, అది విరుద్ధం. ఇవన్నీ కూడా ఈ గవర్నమెంటే ఉంటుంది. ఈ వైనాట్ 175 అనే నినాదంతో గవర్నమెంట్ ముందుకెళ్లారు. మేము బలైపోయామండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా మా పని మీద చేసుకుంటే ప్రశాంతంగా ఉద్యోగంతో సఖ్యంగా రిటైర్ అవుతామండి. వీళ్ళందరూ కూడా మంచి మంచి పోలీస్ ఆఫీసర్లు. ఈ ముగ్గురు కూడా చాలా పాపులర్ పోలీస్ ఆఫీసర్లు ముగ్గురును. అయితే ఒక ఆయనకేమో విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసి రిలీవ్ చేయాల, అవును. ఇంకొక ఆయన ఏమో డీజీపీ స్థానంలో పెడతావచ్చు. రకరకాల వ్యాపకాలతోటి మద్దీ పెట్టి పనులు చేసుకుంటాండి. తప్పండి, అన్యాయం, అధర్మం. అంటే ఇక్కడ చక్రపాణి గారు, ఈ ఐపీఎస్లు ముగ్గురు కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా పనిచేయలేదా? కేవలం గత ప్రభుత్వం ఒత్తిడి, గత ముఖ్యమంత్రి ఒత్తిడి వల్ల వారి ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం, వారి పోస్టింగ్లు కాపాడుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడాల్సి వచ్చిందంటారా? 100% అదే వాస్తవం అండి. ఓకే, ఎందుకంటే
సీనియర్ ఆఫీసర్ని నేను డీజీపీని చేస్తాను, నేను ఇక్కడ కమిషనర్ చేస్తాను, నీకు అధ్యతను ఇచ్చేతను మభ్య పెడతారండి. మభ్య పెడతానేమో మా వాళ్ళు కొంతమంది పొరపాటు నమ్ముతూ ఉంటారు. ఏ పాలిటిషియన్ నమ్మకూడదండి. మా పని మేము చేసుకుంటే ప్రశాంతంగా ఉంటామండి. ఎవరైతే జిందాల్ ఉన్నారో ఆయనకి సంబంధించి ముంబై నటి జత్వానీ జిందాల్ మీద ఒక కేసు రిజిస్టర్ చేసినటువంటి నేపథ్యంలో సో ఆ కేసుని మరి సినీ నటి జత్వానీ వాపసు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ్ని అన్యాయంగా అక్రమంగా ఇక్కడ ఎవరైతే కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో మరి ఆ కుక్కల విద్యాసాగర్ నేతృత్వంలో అక్కడి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి సినీ నటి జత్వానీని ఇబ్బంది పెట్టి ఇక్కడ కస్టోడియల్ టార్చర్ చేసి మరి అక్కడ జిందాల్ మీద కేసుని విత్డ్రా చేయించుకోమని చెప్పి చేయించినటువంటి ఆ నేపథ్యంలో 3 ఐపీఎస్ అధికారులను ఇన్వాల్వ్ చేసి ఈ కేసులో మరి ఆ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఈ తీరు ఏదైతే ఉందో మరి ఆ తీరుతోటి వారికి వంతపడినటువంటి ఐపీఎస్ అధికారులు ఏదైతే ఉందో నిజంగా డిపార్ట్మెంట్కి ఒక మాయను మచ్చని అనుకోవచ్చు కదా చక్రపాణి గారు. తప్పనిసరిగానండి. ఇప్పుడండి మీరు కుక్కల విద్యాసాగర్ గారు అన్నారు. కుక్కల విద్యాసాగర్ గారు ఎవరు అయినా అది జడ్పీ చైర్మన్. అవును. నేను వైజాగ్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉండగా ఈయన అక్కడ నాతో పరిచయమే. ఆ నాన్నగారు ఇది విజయసాగర్ గారు నాన్నగారు. అయితే పొలిటికల్ గా కుక్కల నాగేశ్వర గారు జడ్పీ చైర్మన్ కృష్ణా జిల్లాకి తీసుకొచ్చి పెట్టారు. ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. అవును. అయితే ఆవిడికి జత్మనారాయణ గారికి ఈవిడికి ప్లస్ సినీ ప్రొడ్యూసర్ బిజినెస్ మ్యాన్ అన్ని ఉన్నాయి. ఆవిడ జత్మనారాయణ గారు ఫారిన్ లో అమెరికాలో పీజీ చేశారు. డాక్టర్ ఎంతో పేరుగల ఆవి ఎంపీ చదివారు ఆవిడ. అటువంటి ఆవిడ కేసులు ఇరికిచ్చి ఒక అతను ఎవరో ఒక రేప్ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు విత్డ్రా చేసుకోమని ఇవి తీసుకొచ్చి ఇక్కడ లేనిపోయింది టార్చర్ చేసి ఇప్పుడు అందరూ ఇరుక్కున్నారండి. ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ గా సీఎం ఆఫీస్ నుంచి ఇంత వల్ల పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డైరెక్షన్ కింద అంతా పోయారు, ఆయనేమో వాళ్ళు కూడా పోయారు. ఇదంతా కూడా కేవలం పొలిటికల్ అండి. సీఎం ఆఫీస్ మాట ఇంటి వల్ల సీఎం ఆఫీస్ అంటే ఎవరు ఫార్మర్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి మాట్లాడడం వల్ల ఇప్పుడు కర్మ పెట్టిందండి అందరికీ. చట్టం దాని పని చేస్తుంది. ఇప్పుడు మనకేదో ఆలమాట డమ్మి చేసామనుకోండి రేపు ఇరుక్కుంటాం. గవర్నమెంట్ శాశ్వతం కాదు, ఇక్కడ మనుషులు శాశ్వతం, ఉద్యోగాలు శాశ్వతం, పేరు శాశ్వతం. నిజంగా ఇక్కడ చక్రపాణి గారు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాట వినకుండా ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో మాజీ సిఐడి చీఫ్ ఎవరైతే సునీల్ కుమార్ గారు ఉన్నారో వారు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, వారు ఉద్యోగానికి దూరం అయిపోయారు. అదేవిధంగా ఒకప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ఆయన విజయవాడ కమిషనర్గా చేసేటప్పుడు ఆయన టైగర్ అని పిలిచేవాళ్ళు. అలాంటి టైగర్ ఈరోజు ఒక మహిళని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో నిందితుడిగా ఈరోజు ఆయన కటకటాల వెనక్కి వెళ్తున్నాడు. సిఐడి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఒక ఖైదీని తీసుకువెళ్తా ఉన్నారు. నిజంగా కాంతిరాణ టాటా అదేవిధంగా విశాల్ గున్ని అంటే ఆయనకు ఒక సినిమాటిక్ స్టైల్లో ఆయనకు ఒక ఎలివేషన్ ఉండేది. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజల చేత చిత్కరింపబడతా ఉన్నారు, ఈరోజు కటకటాలు పాలవుతూ ఉన్నారు. నిజంగా చాలా బాధేస్తుంది కదా ఈ డిపార్ట్మెంట్లో ఒక స్థాయికి వెళ్ళిన అధికారులు ఈరోజు ఇలా అయిపోవటం. గత ముఖ్యమంత్రి గారి మాట విని చాలా బాధగా ఉందండి. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే చాలా పాపులర్ పోలీస్ ఆఫీసర్, మరి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన. అవును. రెవెన్యూలకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళ పేరు చెప్తే గడగడలాడిపోయేవాళ్ళు. ఆయన గుంటూరులో చేయని, నేను విశాఖపట్నం చేయని, అట్లాగే నేను ఖమ్మం డిఎస్పీ వెళ్ళినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పేరు కలరిస్తూ ఉండేవాడు. వీళ్ళందరూ రెవెన్యూలకు కానీ వీళ్ళందరూ సుక్కలు చూపించేవాడు ఆయన. అటువంటి పోలీస్ ఆఫీసరు కేవలం ఆ మాజీ సీఎం గారి మాట విని ఆయన మాట నమ్మి అన్యాయం అయిపోయాడండి. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ కదా, ఆయన చెప్పారు మిగిలిన ఆయన ఈ ముగ్గురు కూడా చాలా పాపులర్ పోలీస్ ఆఫీసర్లు. అయితే ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందండి. ఆ వాళ్ళ ముగ్గురే కాదు, ఇంకా కింద కూడా కానిస్టేబుల్ నుంచి ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి చాలా మంది పోయారు. చాలా బాధగా ఉందండి ఈ పరిస్థితి రావడం. అసలు ఐపీఎస్ చాలా మంది ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, మా పిల్లల్ని మా మనవరాలనుకుంటారు. మరి ఏం కర్మ పెట్టిందో చూడండి.
ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు ఏపీసీఐడి. ఇప్పుడు ఆయన్ని విచారిస్తారు కదా, విచారించే క్రమంలో ఆయన ఏమైనా ఇబ్బందులకి గురి చేసే పరిస్థితి ఏమైనా ఉందా సార్ ఇప్పుడు విచారణలో? ఇబ్బంది ఏమి ఉండదండి. ఇబ్బంది దొంగలను అయితే మేము ఇంట్రాగేట్ చేస్తాం, కానీ ఏ దొంగగాడు టెక్నికల్ గా ఎవరో పెద్ద మాటని మోసపోయారు అంతే. ఇందులో ఇంట్రాగేషన్ చేసేది ఉండవు, న్యాయం క్వశ్చన్ చేస్తారు, సిఐడి క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ రాబట్టుకుంటారు, అంతవరకేనండి. అంతేగాని ఇంట్రాగేట్ చేసేది థర్డ్ డిగ్రీలని ఇదే ఏమి ఉండవండి. ఇందులో అంత ఏమి లేదు కదా, డాష్బోర్డ్ ఏముంది, అంత ఓపెన్ సీక్రెట్ అదండి. సో ఆంజనేయులు గారి మీద సిఐడి పోలీసులు వారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పరిస్థితి అయితే ఏం లేవుగా సార్? ఏముండవండి. ఇద్దరు దొంగలంటే రాబట్టుకుంటాకి, నిజం రాబట్టుకుంటాకి చేస్తా, కానీ ఇద్దరు రాబట్టుకునేది ఏమిటో అంత రికార్డెడ్ ఉంది కదా, రికార్డెడ్ గానే పాపం ఇరుక్కున్నారు కదా అందరూ. అవును. మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారి ఘటన కనుక చూస్తే ఆయన 5 ఏళ్ల పాటు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కనుక చూస్తే వీళ్ళు ఒక మహిళని కస్టోడియల్ టార్చర్ చేశారని కేసులో వీరు మరి సస్పెండ్ అయ్యి ఈరోజు ప్రజల్లో నవ్వులు పాలయ్యి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయిన పరిస్థితి వీరికి ఏర్పడింది. అదేవిధంగా సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇంతమంది ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వంలో ఇన్ని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ అధినేతలు చెప్పింది కాకుండా కాస్త ముందు వెనక న్యాయం ధర్మం చూసి ముందుకెళ్తారా, లేకపోతే వారి పోస్టింగ్ల కోసమో లేకపోతే ప్రభుత్వాది నేతల యొక్క మన్నలను పొందడం కోసమో ప్రయత్నం చేసి ఈ విధంగా చిక్కుల్లో పడతారా సార్? ఇప్పటికేనండి ఈ కేసులన్నీ కూడా ఒక గుణపాఠం. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ సర్వీస్ లో ఉన్నవాడు ఒక గుణపాఠం అన్నది. ఎవరి మాట వినకుండా మా పని మేము చేసుకుంటే ఏ బాధ ఉండదండి. ఇది ఇప్పుడు మనం చూడండి, ఆ గవర్నర్ మాధవ్ గారు వచ్చారు, ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, ఒక సీఎం సస్పెండ్ చేశారు, 11 మంది పోలీసు అన్యాయం అయిపోయారు. ఎందుకనంటే ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ లో మొహమాట ఉండకూడదండి. మొహమాట కూడా మన పని మనం చేసుకుంటే ఎవడేం చేయలేడు. అవును. అదంతా నా సూచన ఏంటంటే, నా సలహా ఏంటంటే, నా వినపం ఏంటంటే, మా డిపార్ట్మెంట్ వారికి మీరు ఎవరి మాట వినమాకండి. చేయండి. రూల్ ఆఫ్ లా అందరికి చట్టం సమానం. మీరు ఎవరు కూడా కుంభకాయొద్దు, ఎవరికి భయపడొద్దు. మీ డ్యూటీ మీరు చేయండి. ఇక్కడికైతే ఇంకోసారి చేస్తాం, చక్కెరకి మనం చేస్తాం, తప్పే ఉంది. మన ఉద్యోగులు చేస్తాడు, మన డ్యూటీ మనం చేయాలి. అదే కదా, ఇప్పుడు ఒక గత సినిమాలో ఒక డైలాగ్ ఉండేది చక్రపాణి గారు విక్రమార్కుడు సినిమాలో, పోలీసు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళేది పోలీస్ స్టేషన్కే కానీ పోస్ట్ ఆఫీస్కి కాదని. సో ఇప్పుడు అది ఎందుకు, ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీ డిపార్ట్మెంట్ వారు? అదండి, ఇవన్నీ కూడా వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి, ఇంకోళ్ళు చెప్పారని చెప్పి, పొలిటీషియన్ చెప్పారని చేయకూడదండి, చేయకూడదు. ఇప్పుడు నేను గుంటూరులో పనిచేసినప్పుడు ఒక 8 మందిని మర్డర్ కేసులు అరెస్ట్ చేయమన్నారు మీనా గారు, మా ఎస్పీ గారు, క్రైమ్ చేయకుండా 94లో. ఓకే. యాక్చువల్ గా 8 మంది కూడా మర్డర్ చేయలే, ఇంటరాగేషన్ ఇంటరాగేషన్ ఒప్పుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళు కోడి పట్టేవాళ్ళు. ఎస్పీ మీనా గారు వచ్చిన క్రైమ్ చేయనప్పుడు గుంటూరులో చక్రపాణి ఆ 8 మంది అరెస్ట్ చేయాలా, ఇంటరాగేట్ చేసి 8 మంది వాళ్ళు చెప్పారు అంటే, నేను ఇంటరాగేట్ చేసి సార్ వాళ్ళు కోళ్ళు పెట్టేవాళ్ళు, ఒక నేరం కూడా చేయలేదు, నేను చేయించానన్నా. నువ్వు చేయవా? నేను చేయకపోతే నేను చక్కెరగిరి మేనేజర్ పంపిస్తాను, నువ్వు కరీంనగర్ పంపిస్తాను, పంపించుకో, నీ ఆఫీస్ సీజ్ చేస్తాడు, చేసుకో. ఆయనకన్నా మెంటల్ వచ్చింది, కానీ నేను పర్ఫెక్ట్ కదా. ఎందుకంటే అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు. మనకు అన్యాయం చేస్తే మన భగవంతుడు మనకు అన్యాయం చేస్తాడు. సో కానీ ఆ రోజు మీరు సో మీలాగే వీరు కూడా, ఈ అధికారులు కూడా మీలాగే గనక నిష్పక్షపాతంగా ఉండి ఉన్నట్లయితే ఈరోజు చాలా హుందాగా ఈ ప్రభుత్వంలో కూడా వారు చక్కగా మంచి మంచి హోదాల్లో ఉండేవారు, మంచి మంచి పోస్టింగ్లు ఉండేవారు. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్ అండి. మేము చాలా బాధపడుతూ ఉన్నాము. ఎందుకు మంచి పోలీసు అసలు ముగ్గురును, వీళ్ళు ముగ్గురు ఇట్లా అన్నీ అయిపోయి అన్పాపులర్ అయిపోయారే, ఎవరి మాట నేను చెప్పిన బాధపడుతున్నాం అన్నాడు. సార్ చివరిగా ఒక మాట చక్రపాణి గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో మీకు ఏమైనా పరిచయం ఉందా గతంలో మీరు పనిచేసేటప్పుడు, మీరు డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు? పరిచయం అండి, చాలా గట్టి స్ట్రిక్ట్ ఆఫీసరు, చాలా రూల్ ఆఫ్ లా పాటించారు ఆయన. ఆయన ఎక్కడ భయపడేది లేదు. సంగతితో చెప్తే సింహ స్వప్నంలాగా ఉండేవాళ్ళు ఆయన. ఇక్కడ ఒంగోలు కానీ ఇంకోసారి కానీ కానీ చాలా పాపులర్ పోలీస్ ఆఫీసర్, ఎవరికి భయపడ్డు. అయితే ఏంటంటే
ఆ పొజిషన్ లో ఉండి ఆ సీఎం మాటిని ఈ డైరెక్షన్ ఇచ్చారు కానీ ఇంతదాకా వస్తుంది ఆయన అనుకుంటుంటాడు. ఎందుకంటే వస్తుందండి. ఇప్పుడు మనం ఏదో పనులు చేసామంటే మన బయట పడిపోతాయి. మనం ఏం చేయలేము. మన పని మనం పర్ఫెక్ట్గా చేయాలి అంతవరకే. సో అయితే మీరు గతంలో చూసినప్పుడు, మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఆయన అప్పుడే యంగ్ ఆఫీసర్గా ఆయన సర్వీస్లోకి వచ్చినప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, చాలా డైనమిక్గా ఉండేవారు మీరు చూసినప్పుడు. అవునండి, అవునవును. కానీ ఈరోజు ఆయన పరిస్థితికి కారణం కేవలం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు లేకపోతే సీఎంఓ వారి మాట విని ఈరోజు ఆయన ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. 100% అయ్యే కారణం అండి. రైట్. మరి అయితే మొత్తానికి చక్రపాణి గారు ఇక నుంచైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఒక గుణపాఠాలు. దయచేసి ఎవరు కూడా అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మాటో, ఎమ్మెల్యేల మాటో, ముఖ్యమంత్రుల మాటో విని చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయొద్దు. అలా పనిచేసి మీరు భవిష్యత్తులో ఇబ్బందుల పాలు కావద్దు అని చెప్పేసి ఈ సందేశం ఏదైతే ఉందో ఇది మరి ఎంతవరకు మరి భవిష్యత్తులో అధికారులు పాటిస్తారో చూద్దాం. చక్రపాణి గారు ధన్యవాదాలండి మాతో పాటు డిబేట్లకు అందుబాటులోకి వచ్చినందుకు. నమస్కారం. రైట్. మరి ఇది చూశారు కదా, జత్వానీ కేసుకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి పోలీసు విచారణకి హాజరు కాబోతా ఉన్నారు. మరి ఆయన్ని సిఐడి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తూ ఉన్నారు.